ఈ నెల 17వ తేదీన శక్తివంతమైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సామాన్యమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక 4 రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. కోటాను కోట్ల ధనరాశులు వారి సొంతం కాబోతూ ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవి? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 4 రాశుల వారికి ఎందులోనూ తిరగనేదే ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు. మరి ఇంతకీ ఆ 4 రాశుల వారు ఎవరో, వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఈ 4 రాశుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి 17వ తేదీన మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి నాడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు వచ్చేటటువంటి సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తాము. అలానే దీనికి ఉన్న మరొక పేరు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని 96% వరకు కప్పుతాడు. ఆకాశంలో అద్భుతమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. అంటే సూర్యుడి అగ్నివలయం లాగా కనిపిస్తాడు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మొత్తం ఈవెంట్ సుమారు 2 నిమిషాల 20 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ చూస్తే కనుక సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు గ్రహణం ముగింపు, రాత్రి 7 గంటల 57 నిమిషాలకు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం వర్తించదు. ఈ సూర్యగ్రహణం శనిరాశి అయిన కుంభరాశిలో సంభవిస్తున్నది. గ్రహణ సమయంలో సూర్యుడి కుంభరాశిలో ఉండటం వల్ల కొన్ని రాశులకు ఇది అనుకూల ఫలితాలను అందించనున్నది. ఇది భారతదేశంలో కనిపించకపోయినా ఇతర దేశాలపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణ అర్ధగోళంలోని ప్రాంతాల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలు, దక్షిణ అర్జెంటీనా, చిలీ మరియు దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అంటార్కిటికా ఖండం మరియు హిందూ మహాసముద్ర పరిసరాల్లో ఈ గ్రహణం స్పష్టంగా గోచరిస్తుంది. వీటితో పాటు అంటార్కిటికా, అర్జెంటీనా, బోట్స్వానా, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతాలు, ఆస్వాంటీన్, ఫ్రెంచ్ దక్షిణ భూభాగాలు, లెసోతో, సిషెల్స్, నమీబియా మరియు మొజంబిక్ వంటి దేశాలలో కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ ఖగోళ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వారు గ్రహణ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా ఎంతో కొంత ప్రభావం భూమిపై ఉంటుంది కనుక ఈ గ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం భారతదేశంలో కనిపించదు కదా, మరి ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అంటే, గ్రహణం అనేది ఏర్పడినప్పుడు దాని యొక్క రేడియేషన్ ఈ భూమిపై పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దేవాలయాలు మూసివేయరు. ఆహార నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు గ్రహణం ఏర్పడటం అనేది చాలా విశేషం. ఇలా ఎన్నో ఏళ్లకు ఇలా ఏర్పడుతుంది. ఈ గ్రహణం వల్ల అన్ని దేశాలలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ గ్రహణం ఏర్పడే ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ భూకంపాలు లేదా సునామీ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దేశాల మధ్య చిచ్చులు మొదలవుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఈ గ్రహణం శివరాత్రి తర్వాత వస్తుంది. ఎప్పుడైనా సరే ఉగాదికి ముందు కానీ శివరాత్రి వంటి పవిత్రమైన రోజుల తర్వాత ఏర్పడే గ్రహణాలు ఉంటాయి కదా,
వాటికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఇలాంటి గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రతి మనిషి జీవితంపై ప్రభావం ఉంటుంది. మీరు ఎక్కడున్నా ఈ ప్రభావం మీపై ఉంటుంది. ఇక ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి మంచి జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ఏ గ్రహమైనా సరే అది జన్మరాశి నుండి 3, 6, 10, 11 స్థానాల్లో సంభవిస్తే ఆ రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తిలో పురోగతి మరియు కుటుంబ సౌఖ్యం కలుగుతాయని శాస్త్రవచనం. ఈ కుంభరాశిలో ఏర్పడే ఈ గ్రహణం వల్ల మొదటిగా అదృష్టాన్ని పొందే రాశి మేషరాశి. మేషరాశి నుండి లెక్కించినప్పుడు కుంభరాశి 11వ స్థానం అవుతుంది. దీనిని శాస్త్రం లాభస్థానం అని పిలుస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మేషరాశి వారి జీవితంలో ఆర్థికపరమైన విప్లవం రాబోతోంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు, అది భూమి కావచ్చు లేదా ఇతర వ్యాపారాలు కావచ్చు, ఇప్పుడు ఊహించని రీతిలో లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. మీ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. చాలా కాలంగా మీరు పెండింగ్లో ఉంచిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరగటం వల్ల మీ పాత అప్పులన్నీ తీరిపోవటమే కాకుండా భవిష్యత్తు కోసం భారీగా పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ కాలం ఒక వరం లాంటిది. మీ కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవటమే కాకుండా మీకు పదోన్నతి కల్పించే సూచనలు బలంగా ఉన్నాయి. దీనివల్ల మీ సామాజిక హోదా పెరగటమే కాకుండా అధికారికంగా మీకు మరిన్ని బాధ్యతలు అందుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడిచిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ కాలం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగటం వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు. అదృష్టాన్ని పొందే 2వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి శుభరాశి 6వ స్థానం అవుతుంది. సాధారణంగా 6వ స్థానాన్ని శత్రువు మరియు రోగస్థానంగా పరిగణిస్తారు. అయితే గ్రహణ సమయంలో పాపగ్రహాల ప్రభావం ఈ స్థానంపై ఉన్నప్పుడు అది శత్రు సంహార యోగాన్ని ఇస్తుంది. అంటే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే శత్రువులు ఇప్పుడు మీ ఓటమిని చవిచూస్తారు. మీపై కుట్రలు చేసేవారు తమ ప్రయత్నాలలో విఫలమై చివరకు మీ దగ్గరకు వచ్చి రాజీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు కేసులు లేదా భూమి వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. చట్టపరమైన చిక్కుల నుండి మీరు విముక్తి పొందుతారు. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త చికిత్సా విధానాలు మీకు బాగా పనిచేస్తాయి. దీనివల్ల మీరు శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని పొందుతారు. ఆర్థికంగా చూసుకుంటే మీకు రావలసిన పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. అప్పుల బాధ నుండి బయటపడేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ గ్రహణం ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. మీ ఏకాగ్రత పెరగటం వల్ల కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు మరియు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. కార్యాలయంలో మీ పనితీరును అందరూ మెచ్చుకుంటారు మరియు మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని చూసి గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ కాలం ఎంతో కలిసి వస్తుంది. విదేశీ సంస్థల నుండి మీకు లాభసాటి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీ తెలివితేటలు మరియు కష్టపడే తత్వం వల్ల మీరు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. 3వ అదృష్ట రాశిగా వృశ్చిక రాశిని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కుంభరాశి 4వ స్థానం అవుతుంది. దీనిని జ్యోతిష్య పరిభాషలో సుఖస్థానం లేదా మాతృస్థానం అని అంటారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి స్థిరాస్తుల పరంగా విశేష లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా సొంత ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకుంటున్న వారి కల ఇప్పుడు సాకారమవుతుంది. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వాహనయోగం కూడా బలంగా ఉంది కాబట్టి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మరియు తల్లిగారి తరపు నుండి ఆస్తి కలిసి రావటం లేదా ఆమె ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో మీరు గొప్ప స్థిరత్వాన్ని పొందుతారు. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లభించటమే కాకుండా మీ గౌరవం కూడా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బంగారు కాలం వంటిది. పెద్ద ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. దీనివల్ల భారీగా ధనలాభం కలుగుతుంది.
మీలోని సృజనాత్మకత పెరుగుతుంది మరియు మీరు చేపట్టే వినూత్న ప్రయోజనాలు మీకు సామాజికంగా గొప్ప గుర్తింపు తెస్తాయి. మనశ్శాంతి కోసం మీరు చేసే ఆధ్యాత్మిక యాత్రలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సఖ్యంగా ఉంటారు. బంధువులతో ఉన్న పాత గొడవలు సద్దుమణిగి తిరిగి సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. మీరు ఏ పనిని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. దైవ అనుగ్రహం వల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. 4వ రాశిగా ధనుస్సు రాశి నిలుస్తుంది. ధనుస్సు రాశి వారికి శుభరాశి 3వ స్థానం అవుతుంది. దీనిని పరాక్రమ స్థానం అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారిలో ధైర్య సాహసాలు అపరిమితంగా పెరుగుతాయి. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న భయాలు, సంకోచాలు తొలగిపోయి మీరు ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ మరియు సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీ మాట తీరుతో మీరు ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహకారంతో మీరు కొత్త ప్రాజెక్టులను లేదా వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రయాణాలు మీకు అధిక లాభాలను మరియు కొత్త పరిచయాలను తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరగటం వల్ల మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సాహసోపేతమైన పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో గొప్ప ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పాత మిత్రులను కలవటం వల్ల వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం వల్ల సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటారు. రచయితలు, కళాకారులు మరియు సామాజిక సేవలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన అవార్డులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. క్రీడారంగంలో ఉన్నవారు గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు లేదా నిధులు సకాలంలో అందుతాయి. మొత్తానికి ఈ కాలం మీ వ్యక్తిగత మరియు వృత్తిగత ఎదుగుదలకు ఒక పునాదిలా మారుతుంది. సూర్యగ్రహణం ఏర్పడిన రోజున కేవలం గ్రహణ ప్రభావమే కాకుండా పంచగ్రహ కూటమి మరియు అమావాస్య కలవటం అనేది జ్యోతిష శాస్త్రపరంగా అత్యంత శక్తివంతమైన మరియు అరుదైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహణం మనకు నేరుగా కనిపించకపోయినప్పటికీ ఆ రోజున ఏర్పడే గ్రహాల స్థితిగతులు మరియు అమావాస్య తిథి వల్ల కలిగే శక్తి తరంగాలు విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. అందుకే ఈ రోజున చేసే దానధర్మాలు మరియు పూజలు సాధారణ రోజుల్లో కంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమావాస్య అనేది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు లేదా పిండ ప్రదానాలు చేయటం వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది మరియు పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆ రోజంతా మౌనంగా ఉండటం లేదా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ వంటి మంత్రాలను పఠించడం ఉత్తమం. అమావాస్య రోజున మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి సముద్రపు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవాలి మరియు సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఈ రోజున ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయటం, మూగజీవాలకు గ్రాసం అందించడం వంటివి చేస్తే గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. రావి చెట్టు కింద నల్ల నువ్వులు కలిపిన నీటిని పోసి దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ రోజున పేదవారికి పాత బట్టలు లేదా గొడుగులు, చెప్పులు దానం చేయటం వల్ల దరిద్రం వదిలి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన ఇంటికి వాయువ్య మూలంలో ఒక చిన్న పాత్రలో నీరు ఉంచి అందులో చిటికెడు పసుపు వేసి మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోయటం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. అమావాస్య రోజున ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకూడదు మరియు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున చేసే శివలింగ అభిషేకం మానసిక ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా కార్యసిద్ధిని కలిగిస్తుంది. పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడే అనిచితిని అధిగమించడానికి హనుమాన్ చాలీసా పఠించటం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మీ భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తుంది. కాబట్టి భక్తితో మరియు నమ్మకంతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించి దైవ అనుగ్రహాన్ని పొందండి.